మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు పటిష్టంగా చేపట్టామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వంట గ్యాస్ నిల్వల పరిస్థితి, సరఫరా, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన చర్యలను వివరించారు. గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. డీలర్ల వద్ద 11,542 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఓకే, అందరికీ ఓకే పని చూసుకోమని. ఓకే, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గ్లోబల్ క్రైసిస్, మనకి వార్ జరుగుతున్న సందర్భంలో చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో ఆయిల్ రావట్లేదని, తర్వాత అట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా సరిపడగా లేదని చెప్పేసి కొన్ని రూమర్స్ ఉంటున్న సందర్భంలో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఒక కమ్యూనికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా మనకి ఆయిల్ క్రైసిస్ అనేది ఎక్కడా రాలేదు. సో మన దగ్గర సఫిషియెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. రెండోది, ఈ కుకింగ్ అండ్ కమర్షియల్ గ్యాస్కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సిలిండర్స్ సరిపోలేదని, తర్వాత అక్కడక్కడ కొంతమంది ఈ గ్యాస్ సిలిండర్స్ హోర్డింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో అవ్వడం వల్ల సో పబ్లిక్ కూడా చాలా ప్యానిక్ అయ్యి వాళ్ళు ఎక్కువగా బుకింగ్స్ ఎక్కువ చేసుకోవడం, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని మించి చేసుకోవడం, అవన్నీ కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఆ రిక్వైర్మెంట్ యాక్చువల్గా డైలీ రిక్వైర్మెంట్ కాకుండా అడిషనల్గా బుక్ చేసుకోవడం వల్ల అది దానికి సరిపడా డెలివరీస్ కూడా ఉండవు. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా గ్యాస్ లేదు, అందుచేత ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకలాంటి అపోహ చాలా స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి మీడియా పరంగా మీ అందరికీ కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను, నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు యాక్చువల్గా ఎవ్రీ డైలీ బేసిస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఈ గ్యాస్ అండ్ ఆల్సో ఆయిల్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో ఏజెన్సీస్తో కూడా కంటిన్యూగా టచ్లో ఉన్నారు. సో దీని గురించి చూస్తే, వాస్తవాలు చూస్తే, మనకి టోటల్గా కనెక్షన్స్ అన్నీ కూడా 5,51,759 కనెక్షన్స్ మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి 3,22,279 మార్కాపురంలో ఉన్నాయి. సో ఇవి మనకి టోటల్ కనెక్షన్స్ ఎస్ట్వైల్ ప్రకాశం అండ్ ఆల్సో కందుకూరు, అద్దంకి కలుపుకొని. అదేవిధంగా మనకి గ్యాస్ ఏజెన్సీస్కి వస్తే 39 గ్యాస్ ఏజెన్సీస్ మనకి ప్రకాశంలో ఉన్నాయి, 25 గ్యాస్ ఏజెన్సీస్ మనకి మార్కాపురంలో ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఒకసారి డైలీ రిక్వైర్మెంట్ కూడా జేసీ గారు ఒక స్టేట్మెంట్ తీసుకుని ఎప్పటికప్పుడు డైలీ ఎంత స్టాకు యాక్చువల్గా మనకి అవైలబుల్ ఉంది అండ్ ఎంత బుకింగ్స్ జరుగుతున్నాయి, డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదనేది చూస్తే, సో మనకి డైలీ రిక్వైర్మెంట్ వచ్చి మనకి 9,875 మనకు ఉంది. అదేవిధంగా స్టాక్ అవైలబిలిటీ చూస్తే ఈరోజు వరకు 11,542 ఉంది. సో ఎక్కడా కూడా మనకి స్టాక్ డెఫిసిట్ అనేది ఎక్కడా లేదు. సో దీన్ని ఇది మీ అందరికీ తెలుసు, ఇప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే మనకి ఏజెన్సీలో గ్యాస్ అవుతూ ఉంటుంది, దెన్ ఆటోమేటిక్గా దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ అవుతుంది, మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో ఎటు చూసుకున్నప్పటికీ కూడా టోటల్ అవైలబిలిటీ వచ్చేటప్పటికి సప్లైకి, అంటే రిక్వైర్మెంట్కి మించి మన దగ్గర స్టాక్ ఉంది. కాబట్టి సో ఏ విధమైనటువంటి గ్యాస్ ఇబ్బంది ఇప్పుడు వరకు రాలేదు. సో అందుచేత దయచేసి అనవసరంగా ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి అపోహలు దూరమయ్యి గ్యాస్ సిలిండర్లు అందట్లేదని చెప్పేసి అట్లాగా చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ బుకింగ్స్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్గా వాళ్ళకి లేనప్పటికి కూడా అడిషనల్గా గ్యాస్ బుక్ చేసుకోవడం, తర్వాత అడిషనల్గా ఇవి సిలిండర్స్ కావాలని రిక్వెస్ట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆల్మోస్ట్ సింగిల్ కనెక్షన్స్ వాళ్ళు ఉన్నారు అండ్ డబుల్ కనెక్షన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయి. చేయడం జరిగింది. ఈరోజు ఇంకా కూడా స్పెషల్
స్పెషల్ ఆఫీసర్స్గా ఎంఆర్ఓస్ని, సిఎస్డిటీస్ని, డిటీస్ని సెటప్ చేసాము. ఒక ఎంఆర్ఓ దగ్గర 2-3 ఏజెన్సీస్ ఉన్నాయి. ప్రతిరోజు అక్కడ వెళ్ళి చూస్తారు. ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మనకి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. ఆ రూమ్కి సంబంధించి మన ప్రెస్ నోట్ ద్వారా ఆల్రెడీ అందరికీ చెప్పడం జరిగింది. సో దాంట్లో కూడా 17-18 కంప్లైంట్స్ మనకి లాస్ట్ 2 డేస్లో వచ్చాయి. దానిలో ఎక్కువగా ఈ సర్వర్ కొంత స్లోగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. సో దానికి సంబంధించి ఆల్రెడీ మార్నింగ్ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ సార్తో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది. దానిలో ఇష్యూ అందరూ రేస్ చేశారు, అది కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. తర్వాత ఇంతకుముందు మన ఫ్రైడే సాటర్డే కూడా ఈ ఓఎంసీస్తో తర్వాత ఏజెన్సీస్తో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మామూలుగా అందరూ బాగా చేస్తారు, కానీ ఎక్కడైనా ఇలాంటి ఇష్యూస్ వస్తే ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అది మేము చెక్ చేసుకొని యాక్షన్ తీసుకుంటాం. సో ఈ ఇష్యూ సంబంధించి ఎక్కడైనా ల్యాప్సెస్ ఉండరు, ఇమీడియట్గా మన నోటీస్ వచ్చిన వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం. వార్నింగ్ ఇవ్వడం జరిగింది అందరికీ. తర్వాత ఓఎంసీస్కి, ఏజెన్సీస్కి కూడా మేము క్లియర్గా చెప్పాము, ఎక్కడైనా డొమెస్టిక్ సిలిండర్స్ని కమర్షియల్గా వాడుతున్నారు అంటే దాంట్లో ఎవరైనా ఏజెన్సీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద యాక్షన్, తర్వాత ఉన్న వాళ్ళ మీద ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ అందరి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అవుతాయి. సో ఇది క్లియర్గా మేము చెప్తున్నాము. కొన్ని 1 or 2 కేసెస్ ఇలా ఉంటాయి మన నోటీస్లో, సో దాని మీద యాక్షన్ కూడా తీసుకున్నాము. సో అసలు మేము ఒప్పుకోము, ఇలాంటి కేసెస్ ఉంటే ఇమ్మీడియట్గా యాక్షన్ అవుతుంది.